హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. యష్ నటిస్తున్నటువంటి టాక్సిక్ మూవీ పైన ఎంతటి అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మరి టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధమైపోతోంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యాక్షన్ ప్లస్ రివెంజ్ డ్రామాగా వస్తున్నటువంటి ఈ సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నాయంటే ఇటీవల ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ సినిమా 3 గంటల 12 నిమిషాల పాటు ఉన్నటువంటి ఈ సినిమాకి ఎక్కడ కూడా కట్స్ సూచించకుండా ఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఈ టాపిక్ మీద. అది కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశమే. అయితే ఇటు ఈ సినిమా పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఈవెన్ అవి కూడా సోషల్ మీడియాలో రచ్చ జరిగాయి. ఈవెన్ కియారా అద్వానీని ఏ విధంగా కొందరు ట్రోల్ చేశారో మనందరికీ తెలిసిందే. మరి దానికి కొందరు ఏ విధంగా సపోర్ట్ చేశారో కూడా తెలిసిందే. ఈవెన్ కియారా అద్వానీని పెళ్ళై పిల్లలు ఉన్నారు, బిడ్డ ఉంది అంటున్నారు. మరి ఈవెన్ యష్ కూడా పెళ్ళైంది కదా, పిల్లలు ఉన్నారు కదా, మరి ఎందుకు అనట్లేదు అంటూ కూడా కొందరు క్వశ్చన్ చేశారు. అయితే ఇవన్నిటిని పక్కన పెట్టినట్లయితే గీతూ మోహన్ దాస్ తెరకెక్కించినటువంటి యష్ హీరోగా వస్తున్న కేజీఎఫ్ తర్వాత యష్ హీరోగా వస్తున్నటువంటి ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ అంతా రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ, నయనతార వీళ్ళందరూ నటించినటువంటి ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే భారీగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. మరి ఇప్పుడు అందరు క్వశ్చన్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి నయనతార ఫస్ట్ టైం వచ్చింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నయనతార వస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి ప్రమోషన్స్ కి వచ్చినటువంటి నయనతార ఏ విధంగా కామెంట్స్ చేసింది, ఆ కామెంట్స్ కూడా సోషల్ మీడియాని ఏ విధంగా షేక్ చేస్తాయో మన అందరికీ తెలిసిందే. అయితే కాస్త డిఫరెంట్ జోనర్ లో వస్తున్నటువంటి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అసలు ఇందులో ఒక్కొక్క క్యాస్ట్, అది కియారా అద్వానీ కానివ్వండి, నయనతార కానివ్వండి, గ్లిమ్స్ లో మనం చూసాం ఏ విధంగా కనిపిస్తున్నారు. ఈవెన్ గతంలో చూసుకున్నట్లయితే యాక్చువల్ గా ఈ సినిమా March 19th రావాలి, కానీ ఇంటర్నేషనల్ పరంగా ఈ సినిమాని రిలీజ్ చేయడంతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మరి ఇప్పుడు August 26th ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటు కన్నడ, ఇంగ్లీష్ లో రూపొందించినటువంటి ఈ చిత్రం ఇంకా పలు భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అసలు కన్నడ పరిశ్రమను కేజీఎఫ్ సినిమాతో ఏ విధంగా ఏ స్థాయికి తీసుకెళ్లారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. యష్ మార్కెట్ పరంగా కానివ్వండి, బడ్జెట్ పరంగా కానీ సెన్సేషనల్ సృష్టించారు కేజీఎఫ్ సినిమాతో. మరి కేజీఎఫ్ 2 ఏ విధంగా సెన్సేషన్ అయింది, కన్నడ పరిశ్రమను ఏ విధంగా పైకి తీసుకొచ్చారు మనందరికీ తెలిసిందే. మరి యష్ ఇప్పుడు ఈ టాక్సిక్ సినిమాతో సినీ ఇండస్ట్రీని షేక్ చేయనున్నారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చేటువంటి అప్డేట్స్ కోసం యష్ ఫ్యాన్స్ కానివ్వండి, సినీ లవర్స్ కానివ్వండి, మరీ ముఖ్యంగా టాక్సిక్ లవర్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. టాక్సిక్ పైన చాలా అంచనాలు ఉన్నాయి. అంచనాలు తగ్గట్టుగానే ఆ ట్రైలర్ కానివ్వండి అంతా కూడా ఉంది. అయితే సెన్సార్ ఇచ్చినటువంటి ఏ సర్టిఫికేట్ మీద కూడా కొందరు డౌట్స్ రేస్ చేస్తున్నారు. జస్ట్ కన్నడలో చూసుకున్నారంటే, ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 2 seconds 2 parts దగ్గర జస్ట్ మ్యూట్ చేసి తప్పిస్తే ఎక్కడ రక్తపాతం ఉన్నటువంటి ఈ సినిమాలో ఎక్కడ కూడా సెన్సార్ కట్స్ లేకపోవడం ఏంటి అని చెప్పి కూడా కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఏదేమైనా టాక్సిక్ పైన ఉన్నటువంటి అంచనాలు అలా ఇలా లేవు. మరి ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం అప్డేట్స్ ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా వెరీ ఆల్ ద బెస్ట్ టాక్సిక్ మూవీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.